నాకు బండి లేదు. ఆరోగ్యశ్రీ ఉండదు, ప్రైవేట్ గా చూపి లగ్జరీ సోట ఆరోగ్యశ్రీ. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడివరం నియోజకవర్గం తాళరా మండలం పీమల్లవరంలో మా జన సైనికులందరూ కలిపి మార్గం మధ్యలో ఎవరికి ఏదైనా అసౌకర్యం కలగకుండా పులిహోర ప్యాకెట్లు, మజ్జిగ, పెరుగు వంటి పదార్థాలు తీసుకుని బయలుదేరడానికి సిద్ధమవుతున్నామండి. ఈ కార్యక్రమం నియోజకవర్గం మొత్తం ముమ్మడివరం నియోజకవర్గం మన యానం వై జంక్షన్ నుంచి బయలుదేరడానికి సమాయత్తం అవుతున్నాం. మధ్యాహ్నం 12 లోపల వై జంక్షన్ నుంచి మొదలై అటుగా బయలుదేరుతూ మల్లవరము, తాళ్లరేవు పెట్రోల్ బంకు, వేమవరం జన సైకిల్ అందరితో కలిపి నియోజకవర్గం ఒక్కదాటిగా ఏకదాటిగా బయలుదేరి ఉప్పలంక బైపాస్ మీదుగా సభాస్థలికి చేరుకుంటామండి. ఈ సభ కనువిని ఎరిగిన రీతిలో 12వ ఆవిర్భావ దినోత్సవం గెలుపొందిన తర్వాత చేసుకున్న విజయోత్సవ ర్యాలీలో భాగంగా కనువిని ఎరిగిన రీతిలో జన సైనికులు పాల్గొని విజయవంతం చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి. సుమారు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు జనాభా అటెండ్ అవుతారని చెప్పేసి అంచనా ఉంది. అంచనాలకు మించి జనాభా వస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మేము టీకన్న నియోజకవర్గం ఐనవేలు మండలం నుంచి వస్తామండి. గిడ్డి సత్యనారాయణ గారు మా స్థానిక ఎమ్మెల్యే, ఆయన ఆధ్వర్యంలో వస్తున్నామండి. మేము ఐనవేలు మండలం వీరవల్లిపాలెం గ్రామం అది. మేమందరం కూడా గిడ్డి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి, ఆయన మొదటి నుంచి కూడా ఆయన మమ్మల్ని ప్రోత్సహించి ఈ విషయాన్ని మన మీటింగ్ సెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడ్డారండి. నాయకత్వం వద్దు. మేము జై పవన్ కళ్యాణ్, జై గిడ్డి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మేము మీటింగ్ సెక్ట్ అవుతున్నామండి. జై గిడ్డి సత్యనారాయణ, గిడ్డి సత్యనారాయణ నాయకత్వం, గిడ్డి సత్యనారాయణ నాయకత్వం. మీటింగ్కి వెళ్తున్నారు కదా. లేట్ అయిపోయింది బస్. జై జనసేన, జై పెడప, పవన్ కళ్యాణ్ గారు లోకత్వం, పవన్ కళ్యాణ్ గారు లోకత్వం, పవన్ కళ్యాణ్ గారు లోకత్వం. జై జనసేన, జై జై జనసేన, జై పెడప. పవన్ కళ్యాణ్ గారు కూర్చున్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసం మేము మా గ్రామాల నుంచి మత్స్యకార సంఘాల నుంచి మేము వెళ్తున్నాం. జై పెటాపురం, జై జనసేన. పెట్టండి. నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై పెటాపురం, జై పెటాపురం. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై జనసేన, క్షత్రియుల పటిష్టత. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.
జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. కదిలి జవమ్మ కూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు. బండెన్క బండి గట్టి
16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కార్ రోడా అని కాలికి గజ్జగట్టి చేత కర్ర బట్టి కాలికి గజ్జె కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు, యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వాడు, నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న, నా గద్దరన్న, నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను. మీరు నా దృష్టిలో, ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో మీరు రాణి వీరనారి గున్నమ్మలు, మా జనసేన వీర మహిళలు, మా జనసేన ఆడపడుచులు అందరి जनसेना का यह खास दिन होली के पावन त्योहार के साथ आया है. मेरे लिए होली रंगों का त्योहार है, एकता का त्योहार है, दोस्ती का उत्सव है, खुशी और उल्लास का पर्व है. इस शुभ अवसर पर मैं इस मंच से, पिठापुरम से आप सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं. తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు. మన స్పీచ్లు చూస్తారంట నాకు తెలీదు. మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు. షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగినవాడిని. సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తిని నింపుకున్నవాడిని. నా నమస్కారాలు. రమణ మహర్షి ఉళ్ళిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళింద సిద్ధపేట్ల సిద్ధర్ భూమి ఉలహ పుదుమరియం తిరుక్కురళవై ఉలహక్కు తంద జ్ఞాన భూమి అచ్చమిల్లై అను ముళింగియ మహాకవి భారதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்தசஷ்டி கவசம் எனும் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள். महाराष्ट्र भूमीतन आलोल्य सोलापूर लातूर बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన అభిమానులకి, ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನ ಸೈನಿಕರಿಗೆ, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನ ಸೈನಿಕರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ నమస్కారాలు. చాలా భాషలు అయిపోయినాయి కదా. అది మీకు అర్థమైంది కదా. రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just two. We need just for the integrity of the country, but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది. చెప్దామా భారత్ మాతాకి జై. बोलो भारत माता. విదేశాలకి వెళ్లాల్సిన అవసరం రాకూడదు ఇంక మనకి.
మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసేంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే దేశాన్ని సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి. నేను చేస్తాను దానికి ప్రోగ్రామ్స్. ఈ రోజున వేదిక పైన ఉన్న స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు మీరు? హరిప్రసాద్ గారికే చెప్పాను నేను, సార్ ఎలా చేయమంటారు సార్ మమ్మల్ని అడిగితే, మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి, ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళని పిలవండి అంటే అలా పిలిస్తేనే ఇక్కడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా జనం మధ్యలోంచి పికప్ చేసిన వాళ్ళు అలా తయారు చేశాం. పార్టీ నిర్మాణాన్ని అలా చేశాం. నా కోరిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే 100 మంది యువ నాయకుల్ని, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అదే నా లక్ష్యం. దానికోసం పనిచేద్దాం మనందరం. ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు, పనికి మాలిన వేషాలు వేసేవాళ్ళు చూశాం కదా గత ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించారు. వాళ్ళు వచ్చారు అంటే బలహీనత మనది, తప్పు మనది. ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం. అందుకని మీరందరూ దానికి సంసిద్ధం అవ్వండి. ఇంకొక మాట వాళ్ళు మాట్లాడింది ఇందాక ఆ ఇంగ్లీష్ పత్రికలో ఒకటి చెగువేరా గురించి మాట్లాడారు. దానికి సమాధానం చెప్పాను. ఇంకోటి ఏమంటారంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ సడన్లీ బికమ్ ఎ హిందూ డిఫెండర్, ఎ సనాతని డిఫెండర్ అని. Do I have to become a defender for Sanatana Dharma? It is within my blood. I don't have to prove it. Today maybe you might be seeing it today. Always I had it in my blood. నేను 21 years లో కూడా 14 ఏళ్ల వయసు నుంచి right from the age of 14 I was doing దీక్ష. 14 సంవత్సరాల నుంచి ఎప్పుడు 5 సంవత్సరాలు దీక్ష చేసేవాడిని. మొన్నే మా అన్నయ్య, మా నాగబాబు, మా అమ్మ, నేను ఒక ఫోటో చూపించారు ఎవరో. నేను కాషాయ బట్టలో ఉన్నా, మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అమ్మ నవ్వుతూ ఉన్నారు. నేను ఈ ఫోటో ఎలా పెట్టానంటే ఏంటి జీవితం, వైరాగ్యంతో ఉండేవాడు. అంటే నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం. సో నాకు మీరెవరు కొత్తగా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేయండి పరిస్థితులు, ఏదైనా మాట్లాడదాం వీళ్ళందరితో అంటే సడన్ గా నువ్వు తిరుపతి లడ్డూలు కల్తీ అయిపోతే నువ్వు ఎర్ర బట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పండి, మీరు ఇప్పుడు దాకా 219 టెంపుల్స్, 219 టెంపుల్స్ అపవిత్రం చేస్తే, మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను రావచ్చు. जनसेना का यह खास दिन होली के पावन त्योहार के साथ आया है. मेरे लिए होली रंगों का त्योहार है, एकता का त्योहार है, दोस्ती का उत्सव है, खुशी और उल्लास का पर्व है. इस शुभ अवसर पर मैं इस मंच से, पिठापुरम से आप सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं. తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు. మన స్పీచ్లు చూస్తారంటే నాకు తెలీదు. మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు. షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగినవాడిని. సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తిని నింపుకున్నవాడిని. నా నమస్కారాలు. రమణ మహర్షి ఉళ్ళిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళింద సిద్ధపేట్ల సిద్ధర్ భూమి ఉలహ పుదుమరియం తిరుక్కురళవై ఉలహక్కు తంద జ్ఞాన భూమి అచ్చమిల్లై అను ముళింగియ మహాకవి భారதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்தசஷ்டி கவசம் எனும் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம்
தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள்.